ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడును. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వనమూలికల వైద్యం చేయబడును. గురూజీ కె శివరామరాజు గారు. సెల్ నంబర్ 9010940499. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2024వ సంవత్సరం జూలై 21వ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమి లోపు మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ 5 విషయాలు అస్సలు తొందరపడకూడదు. లేదంటే మీ జాతకం అంతా కూడా తారుమారవ్వడం ఖాయం. అంటే మీరు శుభ ఫలితాలకు బదులుగా అశుభాలను ఎదుర్కొంటారు. అంటే గ్రహస్థితి ఈ సమయంలో అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణంగా మీరు అనేక రకాల పరిస్థితుల అంటే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ 5 విషయాల్లో మీనరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వారికి పొంచున్న ప్రమాదాల నుంచి ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అయితే ఈ మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలు గురు పౌర్ణమి లోపు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఈ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు గనక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. గురువులకు, ఉపాధ్యాయులను, పెద్దలని పూజించే రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు. హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున ఈ గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి వృత్తి వైపు నడిపించిన అందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాసమోహాముని పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకు అంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజు చాలా మంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం కూడా ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసాన్ని ముగిస్తారు. చంద్రుడిని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసాలు ఆహారాన్ని స్వీకరిస్తారు. ఇంతటి విశిష్టత గురు పౌర్ణమికి కనిపిస్తుంది. అయితే 2024వ సంవత్సరంలో ఈ గురు పౌర్ణమి అనేది జూలై 21వ తేదీన రావడం జరిగింది. అయితే ఈ యొక్క తేదీలోపు అంటే జూలై 21వ తేదీలోపు మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలు కనుక మనం గమనించినట్లయితే ఈ విషయాల్లో ముఖ్యంగా 5 విషయాల్లో అస్సలు తొందరపడకూడదు. జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. లేదంటే మీ జాతకం మొత్తం తలకిందులుగా మారిపోతుంది. అయితే ముఖ్యంగా ఈ సమయంలో మీరు తొందరపడకూడనటువంటి 5 విషయాలు ఏమిటో గమనిస్తే కనుక ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంకి వెళ్ళకూడదు. వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. మీరు తొందరపడి సంతకాలు చేస్తే ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా గానీ మీరు ఎదుటి వ్యక్తిపై పూర్తి నమ్మకం ఉంటేనే ఈ నిర్ణయం తీసుకోండి. లేకపోతే తొందరపడితే మాత్రం మీరు అనుకోని కష్టాల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఆర్థిక నష్టాన్ని, ఆర్థిక భారాన్ని మీరు మోయవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి షూరిటీ సంతకాల విషయంలో అస్సలు తొందరపడకూడదని మీనరాశి వారిని హెచ్చరించడం జరుగుతుంది. ఇక మరొక విషయం ఏంటంటే భాగస్వామ్య ఒప్పందాలు. అంటే మీ యొక్క భాగస్వామితో కలిసి వ్యాపారాలు ప్రారంభించడం కావచ్చు, లేదంటే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడం కావచ్చు. ఇటువంటి అంశాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే మీరు భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో ఈ సమయంలో చేసేటువంటి తొందరపాటు ఏదైతే ఉందో అది భవిష్యత్తులో మీకు చాలా హాని కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి మీ జాతకం మొత్తం కూడా తలకిందులుగా మారే ప్రమాదం ఉంది. అనుకోని చిక్కుల్లో పడే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి భాగస్వామ్య ఒప్పందాల విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఈ మీనరాశి జాతకులకి జూన్ 21వ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమి లోపు కనిపిస్తుంది. అలాగే మీరు తొందర పడకూడనటువంటి మరొక అంశం ఏంటంటే, ప్రాపర్టీ కొనుగోలు చేసే విషయంలో అవి స్థలాలు, భూములు కావచ్చు, లేదంటే గృహాలు కావచ్చు. గృహాన్ని నిర్మించుకోవడం కోసం ఏదైనా మీరు స్థలం కొనుగోలు చేయడం కావచ్చు. ఈ విధంగా ఏదైనా సరే స్థిరాస్తులు కొనుగోలు చేసేవి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే మీరు ఈ సమయంలో తొందరపడితే మాత్రం అనుకోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. అంటే మీరు పూర్వాపరాలు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత అడ్వాన్స్ ఇవ్వడం, ముందుకు వెళ్ళడం ఉత్తమం. కానీ చిక్కుల్లో ఉన్నటువంటి స్థలాలను కానీ కొనుగోలు చేయడం, వివాదాల్లో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేయడం, ఇటువంటి ప్రాపర్టీస్ కొనుగోలు చేయడం జరుగుతుంది. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఈ ప్రమాదం మిమ్మల్ని ఆర్థికంగా నష్టం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి ఈ అంశంలో మీనరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అలాగే పరిస్థితి అయితే జూలై 21 లోపు కనిపిస్తుంది.
స్థిరాస్తులు కొనుగోలు విషయంలో పూర్తిగా మీరు ఎంక్వైరీ చేసిన తర్వాతే అడుగు ముందుకు వెయ్యండి. లేదంటే మాత్రం లేనిపోని ప్రమాదాలకు, ఆర్థిక నష్టాన్ని మీరు చెవిచూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక మరో అంశం ఏంటంటే, మీనరాశి వారు అస్సలు తొందరపడకూడనటువంటి మరొక అంశం ఏంటంటే, అనవసర వాదన జోలికి వెళ్ళడం. అంటే మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు, లేదంటే ఇతరత్ర ఏ రంగాల్లో ఉన్నా మీరు పనిచేస్తున్న వారైనా సరే, మీరు పనిచేసే చోట మీ తోటి ఉద్యోగులు కానీ కలిసి పనిచేస్తున్న ఎవరైనా సరేనండి, వారితో ఇంకొకరి గురించి ప్రస్తావించడం మీకు ఈ సమయంలో చాలా చెడుగా చేస్తుంది. అలాగే మీ పై అధికారుల గురించి కూడా వారితో చర్చించడం వల్ల మీకు కీడు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసర వాదనలకి, అనవసర చర్చలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. తొందరపడి ఎవరి గురించి అయినా సరే, మూడవ వ్యక్తి గురించి కానీ, పై అధికారుల గురించి కానీ మీరు మాట జారే అంటే మాట తూలేరు అంటే మాత్రం అది మీకు ప్రమాదకరంగా మారే సూచన అయితే కనిపిస్తుంది. అయితే అది కూడా జూలై 21వ తేదీలోపు మీ జాతకం ప్రకారం ఇలా ఉంది. ఈ ఒక్క సంఘటన కారణంగా మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అలాగే కృంగిపోయే విభేదాలు వచ్చి మీరు ఒంటరిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ అంశంలో మీనరాశి వ్యక్తులు తొందరపడకూడదు. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే మాత్రం కనిపిస్తుంది. ఇక మీనరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన మరొక అంశం ఏంటంటే గనుక, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఈ సమయంలో మీ మధ్య చిన్న మాట తేడా కారణంగా పెద్ద వివాదం చోటు చేసుకునే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీరు కావచ్చు, అవతల వ్యక్తి కావచ్చు, అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరేనండి, వారు కావచ్చు. తొందరపడి ఒక మాట తూలడం వల్ల మాత్రం గొడవ తీవ్రత పెరిగి మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. మీ జాతకం మొత్తం తారుమారయ్యే పరిస్థితులైతే రాబోతున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మధ్య మాట తేడా వస్తే కనుక కూర్చొని సమాధానపడి మీకు మీరుగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని ఒకరిని ఒకరు ద్వేషిస్తూ వెళ్ళడం వల్ల, అలాగే ఒకరిపై ఒకరు దురుసుగా మాట్లాడడం వల్ల, పనులు చేస్తే ఒకరి మనసు నొప్పించే విధంగా మరొకరు మాట్లాడడం, ఇలా మాట్లాడితే మాత్రం మీ బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే మీనరాశి జాతకులకు కనిపిస్తుంది. ఈ 5 పొరపాట్లు చేయడం వల్ల, అంటే 5 విషయాల్లో మీరు తొందరపడడం వల్ల మాత్రం లేనిపోని ప్రమాదాలకు, సమస్యలకు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి అస్సలు తొందరపడకూడదు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది మీకు మేలు చేసేది అవుతుంది. అయితే మీనరాశి వారికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించడానికి లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం మీకు శుభకరమైన ఫలితాలు కలిగిస్తుంది. అలాగే మీనరాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాను. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. అలాగే మీరు ఏ రంగంలో పనిచేసినా ఆ రంగంలో అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు వస్తాయి. లలితా సహస్రనామం చదవడం కూడా మంచి ఫలితాలని మీకు ఇస్తుంది. ఇక వీలైనంతలో శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలితాలు మీకు పొందుతారు. సో చూసారు కదండి, జూలై 21వ తేదీన వస్తున్నటువంటి గురు ముహూర్తమి లోపు, అంటే గురు పౌర్ణమి లోపు మీనరాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి 5 విషయాలు ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, అలాగే మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.